జయహోపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనము కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. అంటే మనస్సు, ఆత్మ, పరమాత్మల గురించి కొద్దిగా మనము ఈరోజు తెలుసుకుందాం. మరి మనం ఏదైతే ధ్యాన సాధన అనేది చేస్తూ ఉంటామో ఆ ధ్యాసకు ఆ ధ్యానంలో మనం సకల సంకల్పాలకు భ్రమలను తొలగిస్తుంది. మనలో ఉన్న సంకల్పాలను భ్రమలను తొలగింపచేస్తుంది ఆ ధ్యానము అని చెప్తున్నారు. ఇక్కడ ఆత్మ పరమాత్మల మధ్య ఒక తెర ఉంది. ఆ అడ్డంకే మనస్సు. మరి ఆ మనస్సు ప్రాపంచిక విషయాల భోగ విలాసాలలో, విషయ వికారాలలో చిక్కుకోవడం వల్లే మరి ఆత్మ మలిన పొరలను ఏర్పరచుకుంది. మరి ఈ మనస్సు శుద్ధి కావాలి అంటే మరి ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధనను మనము చేయవలసి ఉంది. మరి మనమంతా ఆత్మలము, పరమాత్మని యొక్క అంశాలను. అంటే మనము పరమాత్మ నుండి విడివడి ఈ భూమి మీదకి వచ్చాము. మరి ఆ పరమాత్మ నుండి విడిపడిన మనం ఈ మాయాజాలంలో చిక్కుకొని 84 లక్షల జీవరాశుల జనన మరణ చక్రాల్లో ఇరుక్కొని ఉంటున్నాము. మరి మనస్సును మనం ఏ విధంగా వశం చేసుకోవాలి? మరి మనస్సును మనము వశము చేసుకుంటేనే ఆ మనస్సును దాటి ఆత్మ వద్దకు చేరుకోగలుగుతాము. ఆ ఆత్మ పైన ఉన్న మలినపు పొరలు తొలగిపోతాయి. మరి ఎప్పుడైతే ఈ మనసు యొక్క ప్రభావం ఉంటుందో అటువంటప్పుడు సోదరుల మధ్య కలహాలు, భార్యాభర్తల మధ్య కలహాలు, మతాల మధ్య కలహాలు, కులాల మధ్య కలహాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అందుకే రమణ మహర్షుల వారు అన్నారు, ముందుగా నిన్ను నీవు తెలుసుకో అన్నారు. నిన్ను నీవు అంటే ఏమిటి? ఈ శరీరం గురించా? కాదండి, ఆత్మ గురించి. ముందుగా ఈ ఆత్మను గురించి నీవు తెలుసుకో అని రమణ మహర్షుల వారు చెప్పడం జరిగింది. ఇంకా మహాత్ములు ఏమంటున్నారంటే, ఎవరైతే తమను తాము తెలుసుకుంటారో తెలుసుకునేవారే యోగ్యులు, అలాగే తెలుసుకున్న వారే నిర్మలమైన వారు, పవిత్రమైన వారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి మనల్ని మనం ఎప్పుడు తెలుసుకుంటాము అంటే మనస్సును మాయ నుండి విడదీసినప్పుడే, ఆ మాయ అనే పరిధిని దాటినప్పుడు, మరియు సూక్ష్మ స్థూల కారణ శ్రేణులను దాటినప్పుడు మాత్రమే మనల్ని మనము తెలుసుకునే యోగ్యులమవుతాము అని ఇక్కడ మహాత్ములు చెప్పడం జరిగింది. మన ఆత్మ స్వతహాగా నిర్మలమైనదే, కానీ మనసు యొక్క ప్రభావం చేత ఆత్మ మనసుకి వశమై ఉన్నందువల్లనే అది మలినపు పొరలను ఏర్పరచుకుంది. మరి దీనికి ఉదాహరణగా ఇక్కడ ఒక సంఘటన, ఒక విషయాన్ని మనం చెప్పుకోవాల్సింది. మరి మేఘాలలో ఉన్న నీరు వర్షం రూపంలో భూమి మీదకు పడేటప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది. మరి ఎప్పుడైతే భూమి మీద పడుతుందో అది కల్మషాన్ని ఏర్పరచుకుంటుంది. అది బురద నీరుగా కూడా మారుతుంది. అది ఎంతో దుర్గంధాన్ని కూడా వెదజల్లుతుంది. మరి ఎప్పుడైతే ఆ బురద నీరు మీద కూడా సూర్యరశ్మి పడుతుందో అప్పుడు తిరిగి ఆ నీరు ఆవిరిగా మారి అది ఆ బురదను వదిలేసి నీరు మాత్రమే ఆ మేఘాలలో కలిసిపోతుంది. అప్పుడు ఆ వర్షం ఆ నీరు తెలుసుకుంటుంది, నేను బురదను కాను, నేను స్వచ్ఛమైన నీరును అని ఆ మేఘంలో కలిసిపోతుంది. అలాగే మన ఆత్మ కూడా ఈ శరీరంలోనికి ప్రవేశింపబడ్డ తరువాత, ఈ భూమి మీదకి వచ్చిన తరువాత మన మనస్సు భోగ విలాసాల్లో, ప్రాపంచిక విషయ వికారాల్లో చిక్కుకొని ఆత్మ కూడా అలా మురికిగా తయారవుతుంది, మలినంగా తయారవుతుంది. ఎలా అయితే ఆ బురదను విడిచి తిరిగి తన మేఘాల్లోనికి
తన మూలాల్లోనికి చేరుకుంటుందో అప్పటిది నేను బురదను కాదు, నేను స్వచ్ఛమైన నీరును నేను ఎలా తెలుసుకుంటుందో, మనము కూడా ఆ మనస్సుని మనం వశం చేసుకున్నప్పుడు మనం కూడా అంతే ప్యూరిటీగా ఉంటాము. ఆత్మ కూడా శుద్ధి అవుతుంది. స్వచ్ఛమైన ఆత్మగా, నిర్మలమైన ఆత్మగా, పవిత్రమైన ఆత్మగా తయారవుతుంది. మరి ఎప్పుడైతే మన మనస్సును మనము వశం చేసుకుంటామో అప్పుడే మనము ఆ పరమాత్మను తెలుసుకునే యోగ్యులమవుతాము అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. మరి ఈ ప్రపంచంలోని మానవులంతా కూడా మనమందరము కూడా ఈ మనస్సును వశం చేసుకోవడానికి అడవుల్లోనికి వెళ్తారు, కొందరు కొండ చాటున కూర్చుంటారు, మరికొందరు దేవాలయాలకు వెళ్తారు, మరికొందరు చర్చికి వెళ్తారు, మసీదులకు వెళ్తారు. ఇలా రకరకాల ప్రదేశాలకు వెళ్ళి వారి మనస్సును వశం చేసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఆ మనస్సు ఎక్కడకు వెళ్ళినా కూడా తిరిగి అది ఆ ప్రాపంచిక విషయాల్లోకి, భోగ విలాసాల్లోకి తిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మరి దీని గురించి ఇక్కడ ఒక సన్నివేశం చెప్పడం జరిగింది. ఎలా అయితే పామును పట్టుకుని మనము బుట్టలో బంధించి ఉంచుతామో అప్పుడు ఆ పాము వల్ల మనకు ఎటువంటి అపాయము ఉండదు, కానీ అది శాశ్వతమైన పరిష్కారం అయితే కాదు. ఎప్పుడైతే ఆ బుట్టలో నుండి పాము బయటకు వస్తుందో దాని అలవాటు ప్రకారం అది కాటు వేస్తుంది. మనకి ప్రమాదము పొంచే ఉంది. తాత్కాలికంగా ఆ బుట్టలో ఉన్నంతసేపు మనము ప్రమాదానికి దూరంగా ఉండవచ్చు, కానీ అది ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మనల్ని కాటు వేసే ప్రమాదం ఉంది. కాబట్టి అది దాని సహజమైన నైతిక లక్షణం, సహజ లక్షణం. దాన్ని కాటు వేయడం అనేది దాని సహజ లక్షణం. మరి మనం ఎప్పుడైతే ఆ విష పామును పట్టుకొని ఆ విషపు తిత్తులను తీసివేస్తామో అప్పుడు ఆ పాము విషం అనేది ఉండదు. అప్పుడు మనము ఎటువంటి భయానికి గురి కావాల్సిన అవసరం ఉండదు. దాన్ని అప్పుడు మనము మెడలో కూడా వేసుకొని తిరగవచ్చు. మనకి శాశ్వతమైన పరిష్కారం దొరికింది. మరి అలాగే మన మనస్సును కూడా ఎటు తీసుకువెళ్ళినా, ఏ అడవులకు తీసుకెళ్ళినా, గుళ్ళకు గోపురాలకు తీసుకువెళ్ళినా, తీర్థయాత్రలకు తీసుకువెళ్ళినా కూడా అశాశ్వతమైన తాత్కాలికంగా అది ఉపశమనం పొందుతుందేమో తప్పితే శాశ్వతంగా మాత్రం అది ప్రాపంచిక విషయాల్లోనికి వెళ్లకుండా ఉండదు. అది తిరిగి ప్రాపంచిక విషయాల్లోకే ఆ మనస్సు అనేది వెళుతూ ఉంటుంది. మనం ఎంత నొక్కి పట్టి ఉంచినా తిరిగి మనకు ఏవైనా ప్రపంచంలో కలహాలు, సమస్యలు ఎదురైనప్పుడు తిరిగి మన యొక్క నైజము తిరిగి మనము బయట ప్రదర్శిస్తూనే ఉంటాము. మన మనస్సు అనేది పూర్తిగా మనము దాన్ని వశము చేసుకోలేము. అలాగే చూడండి, ఒక దుర్మార్గుడు ఒక బస్తీలో అల్లర్లు చేస్తున్నాడు అనుకోండి, గందరగోళాలను సృష్టిస్తున్నాడు, అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు అతన్ని పోలీసులకు అప్పగిస్తారు. అప్పగించినప్పుడు వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మంచిగానే ఉంటాడు. తిరిగి ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ అయ్యి బయటకు వస్తాడో వాడు మళ్ళీ తన సహజ లక్షణాన్ని ప్రదర్శిస్తాడు. అందరికీ ఇబ్బందిని కలిగిస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడిలో ఎటువంటి మార్పు అనేది రాలేదు. అదే కనుక మనము వాడిని మంచిగా నచ్చచెప్పి వాడిలో మార్పు తీసుకొని వస్తే మనకు శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ముందుగా మన మనస్సును మన వశం చేసుకోవాలి, అంతేకాని మనసు యొక్క వశంలో మనం ఉండకూడదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. మరి అసలు మనసు యొక్క స్వభావం ఏమిటో మనం ముందుగా తెలుసుకోవాల్సి ఉంది. ఈ మనస్సుకు ఎప్పుడు కూడా రుచులను ఆస్వాదించే అలవాటు. ఉదాహరణ చూడండి, మనము చిన్నగా ఉన్నప్పుడు అమ్మా నాన్నలంటే ఎంతో ప్రేమను చూపిస్తాము. వారు లేకపోతే, తల్లి కనిపించకపోతే పిల్లవాడు ఎంతో గుక్కపట్టి ఏడవడం మొదలు పెడతాడు. అదే వాడికి తోబుట్టువులు, ఆ చెల్లి కానీ తమ్ముడు కానీ పుట్టినప్పుడు వాడి ప్రేమ కొంత ఆ తోబుట్టువుల వైపు మళ్ళుతుంది. అలాగే
స్కూలుకు వెళ్తున్నప్పుడు, కాలేజీకి వెళుతున్నప్పుడు కూడా ఆ తోబుట్టువుల పైన ఉన్న ప్రేమ కాస్త మళ్ళా స్నేహితుల వైపు మరలుతుంది. అలాగే వివాహం అయిన తరువాత ఆ స్నేహితులపై ఉన్న ప్రేమ అంతా కూడా మళ్ళీ భార్య మీద, పిల్లల వైపు మళ్ళుతుంది. ఇలా ప్రేమ అనేది, మనసు అనేది కూడా నిలకడగా ఉండదు. అది ఎల్లప్పుడూ కూడా మార్పు చెందుతూనే ఉంటుంది. కాబట్టి మరి ఈ ప్రేమను శాశ్వతంగా నిలకడగా ఉంచాలి అంటే మరి ఏమి చేయాలి మనము అంటే, మనము ఆ భగవంతుని యొక్క ప్రేమను పొందాలి. ఆ భగవంతునితో మనము ప్రేమను పెంచుకోవాలి. అలాగే ఆ భగవంతుని ఆరాధన చేయాలి. అదే శాశ్వతమైన ఆనందాన్ని అందిస్తుంది. అంతేగాని మనస్సు చేసే ప్రలోభాల వెంట పడితే ఆ మనస్సు కనుక ఎప్పుడు కూడా మన వశంలో ఉండదు అని మనం ఇక్కడ తెలుసుకోవలసి ఉంది. అలాగే మరి మనము శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ సద్గురువుల యొక్క సందేశాలను వింటూ ఉంటే ఈ మనస్సు కొంత మన వశంలోనికి మెల్లమెల్లగా రావడం అనేది జరుగుతుంది. అప్పుడు మనము ఆ మనస్సును స్థూల, సూక్ష్మ, కారణ శ్రేణులను దాటి మనము ఆత్మ వైపు ప్రయాణం చేస్తాము. ఆ ఆత్మ మనము ప్రతిరోజు తప్పక ప్రాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో ధ్యాన సాధనలో కూర్చుంటే మెల్లమెల్లగా పరమాత్మ వైపు ఆ ఆత్మ మరలుతుంది. అప్పుడు ఆ పరమాత్మ యొక్క లక్షణాలను మనము తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా చూడండి, మన కనుల కింది భాగం అంతా కూడా నవరంధ్రాలతో కూడుకుని ఉంది. కనుల పై భాగాన 10వ ద్వారము ఉంది. మనం ఎప్పుడైతే కనుల కింది భాగాల్లో ద్వారాలతో మనము ఉంటామో అప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా భోగ విలాసాలకు కోరుకుంటూ ఉంటుంది. ఇలా ఈ నవరంధ్రాలలోనే మనము తిరుగాడుతూ ఉంటే కనుక మనము ఆ పరమాత్మను చేరుకోలేము. ఆ 10వ ద్వారాన్ని చేరుకునే యోగ్యతను మనము పొందలేము. అలాగే మన మనస్సు నిర్మలము కాదు, తర్వాత పవిత్రమైనది కూడా కాజాలదు. మరి ఎప్పుడైతే మనము ఆ 10వ ద్వారాన్ని అంటే మన భృకుటి స్థానంలో అంటే మన కనుబొమ్మల మధ్య ఉన్న 10వ ద్వారానికి చేరుకుంటామో అప్పుడే మనము పరమాత్మ గురించి తెలుసుకోగలుగుతాము. పరమాత్మను చేరుకుని మోక్షాన్ని పొందే అవకాశము కూడా ఉంటుంది. మరి కనుల వెనుక భాగాన ఉంది ఈ 10వ ద్వారం. మరి దీనిని కొందరు దివ్యచక్షువు అంటారు, జ్ఞాననేత్రము అంటారు, శివనేత్రము అని కూడా ఇలా రకరకాలుగా మనకి మహాత్ములు చెప్పి ఉన్నారు. మరి ఎప్పుడైతే మనము ఆ 10వ ద్వారం అంటే మన అంతరంలోనికి ప్రవేశించి ఆ 10వ ద్వారము కనుల వెనుక భాగానికి చేరుకుంటామో అక్కడే పరమాత్మ కొలువై ఉన్నాడు. మరి అప్పుడు మాత్రమే మనము ఆ పరమాత్మను పొందే ద్వారానికి చేరుకోగలిగే యోగ్యులమవుతాము అని ఇక్కడ మహాత్ములు చెప్పడం జరిగింది. సద్గురువులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఈ నవద్వారాలను దాటి ఆ 10వ ద్వారాన్ని చేరుకోవాలి. అక్కడే అనహత శబ్దము అంటే మన భాషలో ఓంకారము అనేది వినబడుతుంది. అంతేకాని దేవాలయాలకు, చర్చిలకు, మసీదులకు, అడవులకు, కొండల్లోనికి వెళ్ళినంత మాత్రాన మనము ఈ అంతరంలోనికి ప్రవేశింపబడలేము, ఈ 10వ ద్వారాన్ని చేరుకోలేము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరము కూడా ఆ 10వ ద్వారాన్ని చేరుకొని ఆ పరంధామాన్ని మనము చేరుకోవాలి. అక్కడే అనహత శబ్దము అనేది మనము వినగలుగుతాము. ఏవైతే గుడిలోని గంటల శబ్దాన్ని వింటున్నామో అక్కడ మనము ఆ 10వ ద్వారంలో కనుల వెనుక భాగంలోనే మనం ఆ శబ్దాన్ని, ఆ ఓంకారనాదాన్ని మనం వినగలుగుతాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు సరి అయిన ధ్యాన సాధన అంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ సద్గురువుల సందేశాలను వింటూ వాటిని మనము ఆచరణలో పెట్టుకున్నప్పుడే మనము ఆ 10వ ద్వారాన్ని చేరుకోగలుగుతాము. ముక్తిని పొందే యుక్తిని కూడా తెలుసుకోగలుగుతాము. ఇది ఫ్రెండ్స్, నేను తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని, సత్యాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ కూడా ఈ సత్యము అనేది
ఈ యొక్క సందేశాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్ఞానాన్ని, మనము తెలుసుకున్న జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా ఇతరులకు పంచాలి. ఇది తెలుసుకోవడం వల్లే మనము దుఃఖం నుండి బయటపడి దుఃఖంలో కూడా మనం సంతోషంగా ఉండగలుగుతాము. ఇది ఫ్రెండ్స్ నేను తెలుసుకున్న జ్ఞానం. మరి మీ అందరూ కూడా తెలుసుకొని సుఖంగా, సంతోషంగా, శాశ్వతమైన ఆనందాన్ని పొందాలని, ఆ పరమాత్మను తెలుసుకోవాలని, వారి యొక్క లక్షణాలను, వారు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు అనే అన్నీ కూడా తెలుసుకొని ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ నేను ఈ సందేశాలను మీకు అందించడం జరిగింది. కాబట్టి మీరు కూడా అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.